ఓం నమ శివాయ భం భైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ పనైనా సరే, ఎలాంటి పనైనా మీరే స్వయంగా చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఇతరుల మీద మాత్రం ఆధారపడటం అంత మంచిదైతే కాదు. అలాగే ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తి కనపరిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో ఇతరులకు సహాయం చేయాలి అంటే మంచి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం, తర్వాత వాటిని రీచ్ కాలేకపోతే బాధపడటం కూడా జరుగుతుంది. అందుకే ముందుగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీరు పెట్టుకోవడం అంత మంచిది కాదు. అలాగే ఉద్రేకం, కోపం ఇలాంటివి మీకు అంత మంచిదైతే కాదు. మీ పనులన్నిటికీ కూడా ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఉద్రేకం, కోపం ఉండటం వలన. అలాగే మీ జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక మీ వస్తువులు ఎవరికైనా ఇవ్వటం కానీ లేక ఇతరుల వస్తువులు మీరు తీసుకోవటం కానీ ఎలాంటి పనులు చేయకండి. ముఖ్యంగా మహిళలైతే బంగారు ఆభరణాలు కూడా ఎవరి దగ్గర ఎరువు తీసుకోవద్దు, ఎరువు ఇవ్వద్దు. వారికి ఏదో ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి చెప్తారు కదా కొంతమంది, నగలు ఎరువిమ్మని, అలాంటి పనులు అయితే చేయకండి. మీ కుటుంబ విషయాల్లోకి ఇతరులను కూడా తీసుకురావటం, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మీరే కూర్చొని సాల్వ్ చేసుకోండి. అంతేగాని ఇతరులు పిలిపించి వారిని కూర్చోబెట్టి మీరేదో సాల్వ్ చేసేద్దాం అనుకుంటే వారి వలన మరింత ప్రాబ్లం రైజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే తండ్రి గారి నుంచి మీకు రావలసినటువంటి వారసత్వంగా రావలసినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే అది చేతికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే సొంత ఇంటి కళ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి.
ప్రయత్నాలు చేయండి. కోర్టు సమస్యలు ఉన్నవారైతే మీకు అనుకూలంగా తీర్పులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాకపోతే కాస్త నిదానంగా వ్యవహరించాలి. ఆవేశపడితే సాక్షులు కూడా మీ నుంచి దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్రభుత్వ బ్యాంకుల నుంచి అయితే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరంగా ప్రైవేట్ ఫైనాన్సులు తీసుకొని ఇబ్బందులు పడతారు. మరి వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. రాజకీయ నాయకులకైతే ప్రజలలో మీకు కాస్త వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా చెప్పింది వినటం తప్ప, అంటే వాళ్ళు ఏదో చెప్పింది మీరు వింటారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు. అంతేగాని అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏముంది, ప్రజల్లో ఏం జరుగుతుంది, వాటి మీద మీరు ఫోకస్ చేయరు. ఎంతసేపు మీ చుట్టూ ఉన్న భజనగాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. దానివలన మీ పరువు ప్రతిష్టలు, మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే అధికారులతో సఖ్యతగా ఉండాలి. అలాగే కాస్త రేపో పెరిగింది కదా అని చెప్పేసి బద్దకిచ్చినట్లయితే మరలా మీ మధ్య కాస్త వారు నడిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకైతే పర్వాలేదు, వ్యాపారాలపై గట్టిగానే ఫోకస్ పెడతారు. ఇతరులపై ఆధారపడి మీ వ్యాపారాలకైతే మీరు గండి పెట్టుకోరు. మీ వ్యాపారాలు మీరే శ్రద్ధగా చూసుకుంటే చాలా మంచిది. అలాగే ఏదైనా యాక్టివ్గా పనిచేయండి. ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. కానీ నూతన పెట్టుబడులకైతే అనుకూలంగా లేదు. ఏదైనా అవసరం అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది. షేర్ మార్కెట్ మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించడమే చాలా మంచిది. మరి చిరు వ్యాపారస్తులకు కూడా బాగుంది, మంచి లాభాలనే అందుకుంటారు. కళాకారులకు టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా మంచి రికగ్నైజింగ్ మూమెంట్స్ ఉన్నాయి. గుర్తింపు అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులకైతే మనసంతా చదువు మీద పెట్టాలి, చెడు స్నేహాలకి దూరంగా ఉండాలి. లేకపోతే స్నేహితుల వలన చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అంత ఇబ్బంది లేకపోయినా వేళకు భోజనం చేయకపోవటం వలన కొంత అలసట, మీకు కొద్దిగా రెస్ట్లెస్గా కూడా ఉంటుంది. ప్రేమికులకైతే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీ మధ్య అపార్థాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ తులారాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 7, 12. అలాగే నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 5, 10, 15. తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలకి గ్రహ గాయత్రి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి గ్రహరాజాయ విద్మహే సర్వ సాక్షినే ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ బుధగ్రహ గాయత్రి. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ శుక్ర గాయత్రి. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 3 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. 21 సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి. అంతా బాగుంటుంది, మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.